హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ స్టాప్. నా పేరు అమీర్. ఈ వీడియోలో నేను చేసిన ఒక ఇంటర్వ్యూ లైటింగ్ బ్రేక్ డౌన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎలాంటి లైట్స్ యూజ్ చేసా, ఏ కెమెరాలు వాడనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు, లెర్నింగ్ టిప్స్తో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. మరి ఈ వీడియో స్టార్ట్ చేద్దామా? ఈ ఇంటర్వ్యూకి మా మెయిన్ గెస్ట్ బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు అంటే తెలిసిందిగా చాలా సీనియర్ ఆర్టిస్టులతో పనిచేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే టెక్నికల్ డిస్టర్బెన్స్ అసలు రాకుండా చూసుకోవాలి. బ్రహ్మానందం గారు రావడానికి 1 అవర్ ముందే మేము లైటింగ్ చేసుకొని టెస్ట్ షూట్ చేసుకొని రెడీగా ఉన్నాం. బ్రహ్మానందం గారు రాగానే మైక్ పెట్టి ఆయన వాయిస్కి తగ్గట్టుగా మైక్ వాల్యూమ్ సెట్ చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ షూట్ ఫినిష్ చేశాం. హాయ్ సంజీవ్, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఈ మధ్య విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి మీ సెషన్స్, మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, చాలా బాగున్నాయి. నేను ఈ షూట్కి వాడిన కెమెరాస్ వచ్చేసరికి సోనీ కెమెరాస్. క్లోజప్స్ కోసం 2 A7S3 కెమెరాస్ వాడాను. వైడ్ షాట్ కోసం FX3 వాడా. అలాగే క్లోజప్ షాట్స్ కోసం 70-200 G మాస్టర్ లెన్స్ వాడాను. వైడ్ షాట్ కోసం 24-70 G మాస్టర్ లెన్స్ వాడా. వాయిస్ రికార్డు కోసం హాలీలాండ్ మైక్స్ వాడా. ఈ ఇంటర్వ్యూకి నేను వాడిన లైట్స్ 2x2 లైట్ మ్యాట్స్ 2, 60C లైట్స్ 2, 600C లైట్స్ 2. బ్యాక్గ్రౌండ్ లైట్స్కి వచ్చేసరికి 3 4 ఫీట్ RGBలు వాడాను. అలాగే బ్యాక్గ్రౌండ్లో 2 ప్రాక్టికల్ ల్యాంప్స్ వాడా. ఈ ఇంటర్వ్యూని పాడ్కాస్ట్ టైప్ మూడీ లైటింగ్ చేయాలనుకున్నాం. అలాగే వార్మ్ స్కిన్ టోన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లూ టోన్స్ యూజ్ చేయాలనుకున్నాం. బ్యాక్గ్రౌండ్లో బ్లూ టోన్స్ కోసం మేము గ్రే కర్టెన్ యూజ్ చేసాం. గ్రే కర్టెన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన లైట్ మళ్ళీ మనకి బౌన్స్ అయ్యి రాదు. అలాగే మనకి లైట్ కంట్రోల్లో ఉంటుంది. దానికోసం మేము గ్రే కలర్స్ యూజ్ చేసుకున్నాం. సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి మిడిల్లో ప్రాక్టికల్ ల్యాంప్స్ యూజ్ చేసాం. ప్రాక్టికల్ ల్యాంప్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మూడీ లుక్ అనేది ఇంకా ఎలివేట్ అయ్యిద్ది. అలాగే కొంచెం కాంట్రాస్ట్ కూడా క్రియేట్ అయ్యింది బ్యాక్గ్రౌండ్కి. దానికోసం మేము ప్రాక్టికల్ ల్యాంప్స్ యూజ్ చేసా. అలాగే మూడీ లైటింగ్ అనేసరికి మనం మెయిన్ చేయాల్సింది రివర్స్ కీ వల్ల ఏమవుతుందంటే మనం రివర్స్ కీ వాడడం వల్ల బ్యాక్గ్రౌండ్ మీద లైట్ పడదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనకు కంట్రోల్లో ఉంటుంది. రివర్స్ కీ తీసుకున్నాను కాబట్టి ఆ లొకేషన్లో మెయిన్ రివర్స్ కీ చేయాలంటే మెయిన్ టాస్క్ బ్యాక్గ్రౌండ్లో లైట్ స్టాండ్ పెట్టాలి. బ్యాక్గ్రౌండ్లో లైట్ స్టాండ్స్ పెడితే మనకి క్లోజప్ షాట్స్లో ఫ్రేమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పైనుంచి హ్యాంగ్ చేద్దాం అనుకున్నా, కానీ పైనుంచి ఎటువంటి హుక్స్ అలాంటివి ఏమీ లేవు స్టూడియోలో. అందుకోసం నేను 2 బూమ్ రాడ్స్ యూజ్ చేసి ఇద్దరికి సపరేట్గా రివర్స్ కీ చేశా. దానికి వాడిన లైట్స్ వచ్చేసరికి 2x2 మ్యాట్ లైట్స్ యూజ్ చేశా. మ్యాట్ లైట్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే లైట్ వెయిట్. బూమ్ రాడ్ పైన మనం హెవీ వెయిట్ యూజ్ చేస్తే చిన్న టేక్స్కి అయితే ఉంచుకొచ్చుకొని లాంగ్ టేక్స్ షూట్ చేస్తాం కాబట్టి ఇంటర్వ్యూస్ కరెక్ట్ కాదు అని నేను లైట్ వెయిట్ కోసం 2x2 మ్యాట్ లైట్లు యూజ్ చేశా. ఫుల్ బ్రైట్నెస్తో 5-6 కెల్విన్తో యూజ్ చేశా. అలాగే వాటికి హనీకోమ్ యూజ్ చేశా. హనీకోమ్ వల్ల ఏమవుతుందంటే లైట్ ఎక్కువ వైడ్ యాంగిల్కి వెళ్ళకుండా నేరో యాంగిల్ వస్తుంది. మనం ఎక్కడైతే సెంటర్ చేస్తామో అక్కడ మాత్రమే వస్తుంది. దానికోసం నేను హనీకోమ్ యూజ్ చేశాను. అలాగే వీళ్ళకి బ్యాక్ లైట్ కోసం 60Cs వాడాను. 10-15% బ్రైట్నెస్తో మాత్రమే బ్యాక్ లైట్ ఇచ్చా. ఎందుకంటే ఎక్కువ బ్రైట్నెస్ పెడితే మొత్తం ఎక్కువ బ్రైట్ అయ్యి షోల్డర్స్ ఇలాంటివి ఏమైతే ఉన్నాయో, హెయిర్ అయితే ఉంటుందో ఎక్కువ బర్న్ అయిపోయి డీటెయిల్ పోద్ది అనమాట. దానికోసం నేను 10-15% బ్రైట్నెస్ మాత్రమే యూజ్ చేశా. 2 చిన్న బూమ్ రాడ్స్తో ఇద్దరికి సపరేట్గా బ్యాక్ లైట్ చేశా. ఫిల్ లైట్ కోసం 2 600Cలు వాడాను. 30% బ్రైట్నెస్తో హనీకోమ్ యూజ్ చేసి ఇద్దరికి సపరేట్గా ఫిల్ లైట్ యూజ్ చేశా. 30% ఎందుకు వాడానంటే ఇంతకంటే బ్రైట్ వాడితే మనకి ఆ రివర్స్కి ఫీల్ పోద్ది, అలాగే బ్యాక్గ్రౌండ్ బ్రైట్ అయింది కాబట్టి దీన్ని 30% మాత్రమే యూజ్ చేశా. బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి 3 4 ఫీట్ RGBలు యూజ్ చేశా. అవి 3-6 కెల్విన్లో కొంచెం వామ్ టోన్తో బ్యాక్గ్రౌండ్స్కి వేశాను. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ని బ్లూ టోన్లో చేయాలనుకున్నాం కాబట్టి ఈ వామ్ టోన్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోల్డ్స్ మధ్యలో వచ్చేసరికి బ్లూ వస్తుంది, ఫోల్డ్ పైన వచ్చేసరికి వామ్ టోన్ వస్తుంది. కొంచెం ప్యాటర్న్లా క్రియేట్ అయిద్దని చెప్పి మేము అది యూజ్ చేసాం. మెయిన్ ఇంటర్వ్యూ షూట్ అవ్వగానే నా కోసం నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా. దానికోసం నేను ఫిల్ లైట్ ఆఫ్ చేసేసి ఓన్లీ రివర్స్ కీ అండ్ బ్యాక్ లైట్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్కి వాడిన RGB లైట్స్ని కొంచెం కలర్ చేంజ్ చేసి కొన్ని షార్ట్స్ షూట్ చేశాను.
ఇంటర్వ్యూకి సంబంధించిన లైటింగ్ బ్రేక్డౌన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.